నేను ఆ అనుభవములో ఉన్నాను, ఈ అనుభవములో ఉన్నాను. దేవుడు నాకు రోజు కనపడుతున్నాడు, గొర్రెల కాపరి వలె కనపడుతున్నాడు, మా తాతగారి వలె కనపడుతున్నాడు, మా పెదనాన్నగారి వలె కనపడుతున్నాడు, మా పాస్టర్ గారి వలె కనపడుతున్నాడు అంటే మనం అర్థం చేసుకోవడానికి వీలుగా దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడని గుర్తించండి. దేవుడు మన కుటుంబ సభ్యుల వలె లేడు. దేవుని పట్ల మనము కలిగి ఉన్న అవగాహనలో దేవుడు లేడు. దేవుడు ఆత్మయ్యై ఉన్నాడు. ఆయన దర్శనము దైవిక ఆత్మ కలిగిన వారికి మాత్రమే లభిస్తుంది, ఎవరికి పెడితే వారికి లభించదు. అదేమిటండి బాబు, నాకు దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు కదా అంటే ఆ దర్శనాలు వేరు కావచ్చు. దేవుని దర్శనాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుని ప్రజలారా, అర్థవంతమైన భక్తిని జరిగించే వారికి నేను చెప్పే ఈ మాటలు పూర్తిగా గ్రహించడం సాధ్యమవుతుంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. దేవుని దర్శనము పొందుకున్న మనిషి దేవుని పోలి నడుచుకోవాలని, మాట్లాడాలని, వ్యవహరించాలనే తపన ఉంటుందండి. ఒకేసారి ఆ స్థాయిని అందుకోకపోయినా వారి మాటల్లో, వారి చేతల్లో, వారి క్రమశిక్షణలో, వారి బుద్ధులలో ఈ సంగతులు ఎక్కడో చోట కనపడతాయి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం చేస్తారు. దేవుని దర్శనం అంటే దేవుడు మనలను తన వాక్కు ద్వారా దర్శిస్తున్నాడు. కొన్నిసార్లు దర్శనాల ద్వారా దర్శిస్తున్నాడు. కొన్నిసార్లు మీరు బైబిల్ చదివినప్పుడు దర్శిస్తున్నాడు. ఆ దర్శనములో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకుని ఆ దేవుని గుణలక్షణములను, దేవుని ప్రేమను ప్రజలకు వెల్లడి చేసి వారు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులలో నుంచి విడుదలను కలిగించేవారుగా ఉండాలి.